బ్రేకప్ అవ్వకుండా ఉంటే బాగుండేమో అనిపించింది. చుట్టూ నా వెంటే ఎంతో మందున్నా నా నువ్వే. కానీ మీరే బ్రేకప్ చెప్పారా అమ్మాయి చేసిందా? అమ్మాయి చేసింది చెప్పాలంటే. మీరే బ్రేకప్ చెప్పారా అమ్మాయి చేసిందా? అమ్మాయి చేసింది చెప్పాలంటే. మది నిను మరువనని ఈ మాటే ఇచ్చనులే. 31st నైట్ మాత్రం గుద్దు న్యూ ఇయర్ నుంచి సిగరెట్ కానీ మందు కానీ తాగను. సూపర్, అసలు సూపర్. తల్లిదండ్రులు ఈ వీడియో చూస్తే పరిస్థితి ఏంటి? వీళ్ళేమవుతారు మీకు? అన్నీలు హాయ్ ఫ్రెండ్స్. నేర్చుకుంటున్నారా? ఇగోండి, అందరికి బైట్స్ ఇవ్వండి, అంకుల్కి ఇవ్వద్దు. ఆ టోపీ అంకుల్కి ఓకేనా? ఆయన వచ్చి అడుగుతాడు ఎగబడి. సరే, న్యూ ఇయర్ వస్తుంది కదా, న్యూ ఇయర్కి ఏం చేస్తారు? తాగుతాం, చిల్లు. సరే, మీ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి? ఇంకా ఈ న్యూ ఇయర్ నుంచి ఇలా ఉండాలి అని. న్యూ ఇయర్ నుంచి సిగరెట్ కానీ మందు కానీ తాగను. సూపర్, అసలు సూపర్. న్యూ ఇయర్ నుంచి సిగరెట్ కానీ మందు కానీ తాగను. సూపర్, అసలు సూపర్. చెప్పండి. ఇందాక తాగుతాం మత్తు చిత్తైపోతాం అన్నారు. ఆ 31st నైట్ మాత్రం గుద్దు బీర్ బాటిల్ పగల కొట్టుకోవడమే. ఎక్కడ? తల మీద అంతే, నిత్యమేసి పగల కొట్టుకోవడమే. ఆ నైట్ ఇంకా ఎలా ఉంటుందో చెప్పలేం. అది వైబ్, అదంతా వైబ్. ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం. తల్లిదండ్రులు ఈ వీడియో చూస్తే పరిస్థితి ఏంటి? ఇంట్లో తెలుసుగా ఏంటి? తాగుతానని. వీళ్ళేమవుతారు మీకు? అన్నీలు అన్నయ్యలు తమ్ముడు ఇలా చెడబోతుంటే ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా తాగుతారు. ఫ్రెండ్సా? సరే, మీరేం చేస్తారు న్యూ ఇయర్ కి? ఏం చేయం, తిని వండుకుంటాం. ఓకే. మా ఓ డీసెంట్ కేక్ కట్ చేసి తినేసి పడుకుంటాడు. ఎస్, ట్యాక్స్ అండి ఎవరైనా ఉంటారంటారు. ఏంటి డీసెంట్ గా కేక్ కట్ చేసి ఎస్. మీరు? ఓన్లీ నార్మల్. చెప్పు, మన ఫామ్ హౌస్ కి వెళ్దాం. న్యూ ఇయర్ కి ఫామ్ హౌస్లకి వెళ్ళి అంటే మత్తు చిత్తు అంతే చిల్లా. అన్నయ్య నువ్వు అనియా బయటికి రానియా ఏంటనియా రానియా. సరే, ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న మేమేంటి? ట్రెండింగ్ అవుతున్న మేమా? ఏమో మేము మీమ్స్ చూడడం. మేము అందరం ఇన్ఫ్లుయెన్సర్స్, రీల్ స్టార్స్. అబ్బో, ఏంటి పేరేంటి? అకౌంట్ పేరేంటి? అకౌంట్ పేరా విక్టర్ వేవ్ 7 అని. అన్ఫాలో కొట్టండి ఎవరైనా ఫాలోవర్స్. అంతమంది. సరే, ఇయర్ మొత్తంలో ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అని మీకు ఎప్పుడు అనిపించింది? ఈ విషయం జరగకుండా ఉండాల్సింది అప్పు లేకుండా ప్రతిరోజు అనిపిస్తుంది. చెప్పు బ్రో. బ్రేకప్ అవ్వకుండా ఉంటే బాగుండేమో అనిపించింది. చుట్టూ నా వెంటే ఎంతో మందున్నా నా నువ్వే. మీరే బ్రేకప్ చెప్పారా అమ్మాయి చేసిందా? అమ్మాయి చేసింది చెప్పాలంటే. అమ్మాయి చేసింది చెప్పాలంటే. మది నిను మరువనని ఈ మాటే ఇచ్చనులే. చెప్పాలంటేనా? మరి చెప్పకపోవాలంటే అమ్మాయి మా ఇంట్లో తెలుసు, వాళ్ళ ఇంట్లో తెలుసు, ఒప్పుకున్నారు. కానీ నేను వింటుంది చూస్తుంది అంతా నిజమేనా? అదే సెన్సార్ వేసుకోవాలి మా వాళ్ళకి. అది బేబీ మూవీ. ఓకే, ఇంకా అలాంటిది అనుకోండి. కాదు అలాంటే నేను సరే చెప్పనా? అంటే మార్నింగ్ 3:40 అలా 4 days నుంచి సడన్గా బ్లాక్ చేయడం ఎలాంటివి చేసింది. నేను వెళ్ళాను, డైరెక్ట్ వైజాగ్ వెళ్ళిపోయాను. 3:40 అలా దిగాను. వాటర్ తాగలేదు, తినలేదు. మాది బేబీ హోటల్ ఎదురుగా ఒక స్పాట్ ఉంటుంది కూర్చోడానికి, టేబుల్ ఉంటుంది. అక్కడ కూర్చున్నాను. ఫోన్ చేస్తే 15 minutesలో వచ్చేస్తాను, 10 minutesలో వచ్చేస్తాను అన్నది, కానీ రాలేదు. చూస్తున్నాను. వాళ్ళ మదర్ వాళ్ళు ఫోన్ చేసి ఇంటికి వచ్చామంటే, లేదండి అమ్మే వస్తుంది కదా, నేను వెయిట్ చేస్తాను
మేమిద్దరం కలిసి తినేసి అప్పుడు మధ్యాహ్నం వస్తాము అని చెప్పి అన్నాను అనమాట. తీరమ చూస్తే అమ్మాయి బ్లాక్ చేసింది. నేను నైట్ 11:45 వరకు అలాగే ఉండిపోయాను. మా డాడీ ఫోన్ చేసి ఇంక ఇదంతా ఏం జరగదు, నువ్వు మోసపోయావు, వచ్చే అని చెప్పేసి అన్నారనమాట. లేదు నేను ఎక్కడ ఉంటానని చెప్పి అంటే అప్పుడు మా డాడీ మా బావని పంపించారు నా దగ్గరికి. మా బావ ఫోన్ నుంచి ఫోన్ చేస్తే అప్పుడు వచ్చింది అమ్మాయి ఒకరితో కారులో. సేమ్ వాసన. ఇక్కడేమో పళ్ళ గుత్తులు ఉన్నాయి. ఏంటంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అంటది. దాని తర్వాత నేను నీతోనే ఉన్నట్టు చెప్పాలి, పొద్దున్నుంచి నేను రేపు మిస్టర్ పాల్ సిటీ మూవీ రిలీజ్ అయింది కదా, ఆ సినిమాకి వెళ్తున్నాను, ఏది బెనిఫిట్స్ ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాను అని చెప్పేసి అన్నదన్నమాట. అయితే అయితే నేను కూడా వస్తాను అని అంటే టికెట్ లేవు అన్నది. ఆ థియేటర్ మా పెద్దనాన్నదే. నేను చూసుకుంటాను, నేను వస్తాను అంటే నువ్వు నాతో రావడం నాకు ఇష్టం లేదు, నాకు 1 year గ్యాప్ కావాలంటే. ఎందుకు కావాలి, ఇంట్లో అంతా సెట్ అయిపోయింది, అందరూ హ్యాపీగానే ఉన్నాం కదా, ఏమైందని అంటే లేదు నాకు నచ్చట్లేదు, నాకు 1 year గ్యాప్ కావాలి, నేను వస్తాను, అది కూడా గ్యారంటీ లేదు, ఇప్పుడైతే మాత్రం నువ్వు కనుక నేను ఇంతో రేపు పొద్దున్న వెళ్తుందంట ఇంటికి, అప్పుడు దాకా నేను నీతో ఉన్నట్టు చెప్పాలి, లేకపోతే నేను ఇక్కడ సముద్రంలో దూకి చచ్చిపోతానని చెప్పి ఏమో అది బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేసింది. నేను వెళ్ళిపోయాను. అదే నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి తోసిందన్నమాట. తోస్తే ఆడితో సినిమాకి వెళ్ళడం ఏంటి, నీకోసం పిచ్చోళ్ళు నేను రావడం ఏంటి అని చెప్పి కొట్టాను. కొట్టగానే పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు, నన్ను కొట్టారు. దాని తర్వాత అసలు మ్యాటర్ ఏంటన్నది పోలీస్ ఎంక్వైరీలో తేల్చాక ఆ అమ్మాయిని తిట్టి ఆ సంతకాలు పెట్టించుకొని పంపించారు. అలా విడిపోయి ఆ రోజు నుంచి మేము మాట్లాడుకోవట్లేదు, కాంటాక్ట్స్లో కూడా లేదు. దాని తర్వాత ఇంట్లో బాగా నన్ను ఇలా అందుకే హైదరాబాద్ పంపిస్తారు. ఇప్పుడు అమ్మాయిని ఏం చూసి ఇష్టపడ్డారు మీరు? అమ్మాయి చూడడానికి బాగుంటుంది, ఆస్తి ఏం లేదు చెప్పాలంటే. వాళ్ళ ఫాదర్ డ్రంకుడు, వాళ్ళ మదర్కి కొన్ని ఏసీ షోరూమ్స్ ఉన్నాయి. అలాగే మేము కూడా కొంచెం ఉన్నోళ్ళమే. అలాగా మేమిద్దరం పాత చుట్టాలం అనమాట. అర్థమైందా? ఆ అమ్మాయి అందం చూసి మోసపోయారా? అందాన్ని చూసి ఏం మోసపోలేదు బ్రో. ఎప్పుడు కూడా అందాన్ని చూసి అందాన్ని అనుభవించండి బ్రో. దాని తర్వాత మిగతాది అయింది. అందం చందం వాడుకోవాలి, వదిలేయాలి, అంతే. ఎప్పుడు కూడా అలా అని చెప్పి అందరు అమ్మాయిలు అలా ఉండరు అక్కలాగా. అలా మంచిగా ఉంటారు. అక్క కాదు, ఆయుష్ తగ్గిపోతుంది చెల్లి. కానీ మీరైతే బ్లాక్ కూడా బ్యూటీయే చెప్పాలంటే. నాకు మళ్ళీ థియేటర్కి వెళ్ళాలని లేదండి. ఓకే, ఇదంతా జరిగింది కదా, మీకు ఎలాంటి అమ్మాయి రావాలనుకుంటున్నాను నెక్స్ట్ టైం? అమ్మాయి వద్దనుకుంటున్నాను. నాకు ఉన్నారు ఫ్రెండ్స్. ట్రాన్స్జెండర్ కావాలా? అరే అంటే అమ్మాయి వద్దంటే ట్రాన్స్జెండర్ అబ్బాయి ఎలాగా, నేను అలా తేడా కాదు కదా. చేసుకుంటాను, పెళ్ళి అయితే చేసుకుంటాను, నా తరం రావాలి కదా నెక్స్ట్. ఇంకా అల్లు అర్జున్ రావాలి కదా. అయ్యో ఇట్రండి సిగ్గుందా? వీళ్ళు మీకు బ్రేకప్ అవగానే వీళ్ళు మీ ఫ్రెండ్స్ ఏమన్నారు, మీ కజిన్స్ వాళ్ళు? యాక్చువల్లీ నాకు ఇక్కడికి వచ్చే పరిచయం చెప్పాలంటే. ఇప్పుడు నాకు వీలే ఫ్యామిలీ. నాకు మా మదర్ ఫాదర్ ఇద్దరు అక్కడే ఉంటారు, కాకినాడలో ఉంటారు. మా సొంతూరేమో వైజాగ్, మా మదర్ ఫాదర్ కాకినాడ దగ్గర సెటిల్ అయ్యారన్నమాట. మమ్మీ ఆర్మీ, డాడీ ఏమో జర్నలిస్ట్, విలేకర్, ఆంధ్రప్రభ. సో ఇంకా నన్ను ఇక్కడ పంపిస్తారు. ఇంకా కనీసం అందులోంచి అక్కడ తిరుగుతుంటే ఆ ప్లేసులు చూసి నేను ఇంకా అలా ఏడుస్తున్నానని చెప్పేసి ఇక్కడ మర్చిపోయారు అమ్మాయిని. ఎలా మర్చిపోతాం, రోజు ఏడుస్తున్నాను కూడా. నిన్న కూడా ఏడ్చాను. అంటే మెమొరీస్ ఉంటాయి కదా, అవి గుర్తొస్తుంటాయి. ఓకే ఓకే, ఎద్దులా బాగోదు, ఏడట్లేదండి, మోసపోకండి అని చెప్తున్నాను అంతే. అంతే, మోసపోకుండా. నేను చూడు జూమ్ చేసుకోండి. మై డియర్ బ్రదర్స్ ప్లీజ్, ఎవరు సిస్టర్స్ కూడా మోసం చేస్తున్నారు. సిస్టర్స్ అంటే సిస్టర్స్ రాకూడదు, ఎందుకంటే మనకి చెల్లి ఉంటారు, మనకి అక్కలు ఉంటారు కదా. అంటే అమ్మాయిలు సంగతి పక్కన పెట్టేస్తే పెట్టేసాం. అబ్బాయిలు అయితే ఏంటంటే ఫస్ట్ ప్రేమిస్తారు, ప్రేమించిన ఫస్ట్ అమ్మాయి దగ్గర ఆగిపోతారు. అలా చేయకండి ఎప్పుడు. ఫస్ట్ ప్రేమించండి, మోసపోయిన తర్వాత మిగతా అమ్మాయిలు వాడుకొని వదిలేయండి. దాని తర్వాత పెళ్లి చేసుకోండి. ఎవరైనా నాకు ఇది మా మావి చెప్పారు, అందంగా లేని అమ్మాయిని పెళ్లి చేసుకోండి, ఎందుకంటే దాన్ని ఎవడు వాడ ఉండదు కాబట్టి. ఓకే బాబు, వందనాలు. రేపు నేను ఎవరు పెళ్లి చేసుకోరు చూసాక, ఓకేనా? ఓకే.